మన మన అయోధ్య మన మన అయోధ్య భద్రాచలం అంటే సౌత్ ఇండియన్స్కి మనం ఖచ్చితంగా భావించాల్సిందే మన భద్రాచలంలో తెలంగాణ ప్రాంతంలో కళ్యాణరాముడు. సో అక్కడ బాలరాముడు, ఇక్కడ కళ్యాణరాముడు. సో హిందువులకు కావచ్చు, హిందూ మతాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది రెండు కూడా మంచి ప్రదేశాలు. సో ఇప్పుడు ఇందాక ఎవరో శాస్త్రి గారు మాట్లాడుతూ, చిదంబరం శాస్త్రి గారు చర్చకి ఇప్పటికైనా మేము సిద్ధం అంటూ ఒక పాయింట్ తీసుకొచ్చారు. సో దానికి ఇప్పుడు మీరు సిద్ధమేనా? చర్చకి మేము సిద్ధమే. అక్కడ ఉన్నది మూల విరాట్ సీతారామచంద్ర స్వామి వారు, లక్ష్మణ సీతమ్మ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రులు. ఆ మూల విరాట్ ఏదైతే ఉందో దాన్ని కాపాడమంటున్నాం మేము. ఆ శ్రీరామ నామాన్ని కాపాడమంటూ ఉన్నాం. అంతే తప్ప వాళ్ళు మాకు హిందువుల్లో అందరి దేవుళ్ళు ఒకటే. వాళ్ళకి శివుణ్ణి వాళ్ళు ద్వేషిస్తారేమో. మేము శివుణ్ణి పూజిస్తాము, ముత్యాలమని గ్రామాల్లో గ్రామదేవతలను పూజిస్తాము. మరి ఇదే ఒక స్వామీజీ, దీని వెనుకున్న స్వామీజీ మరి అక్కడ మన మన ఇక్కడ మన సమ్మక్క సారక్కలను కూడా విమర్శించినటువంటి స్వామీజీ ఆయన. సో దీని వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇంత బలం. ఆనాటి ప్రభుత్వంలో ఆయన ఏం చెప్తే అదే నడిచింది. అంటే మీకు అర్థమై ఉంటుంది ఆ స్వామీజీ ఎవరనేది. మాకు అర్థమైంది. చిన్నజీర స్వామి గారు ఆ రోజు పెద్ద కామెంట్ చేశారు, పెద్ద సంచలనమైంది. మొహమాటం లేదు, బిగ్ టీవీ కాదు, మొహమాటం లేవండి, డైరెక్ట్ చెప్పేస్తాం. కరెక్ట్ ఏమన్నారు. వాస్తవంగా అక్కడ పోకల దమ్మక్క పూజించినటువంటి శ్రీరామచంద్రుడు, అంటే గిరిజన మహిళ పూజించినటువంటి శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత భక్త రామదాస్ గారు గుడి కట్టించిన తర్వాత రామదాస్ గారు శ్రీరంగం నుంచి వీళ్ళని తీసుకొస్తే ఎందుకంటే ఈ ధైర్యంగా చెప్తున్నా, ఇది మీ మాట నా మాట కాదు కదా, గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే, చేసిన వ్యాఖ్యలు చెప్పడానికి తప్పేముంది మాకు. అంతే. కాబట్టి ఆయన భద్రాచలాన్ని కబ్జా చేసుకుందాం అనుకుని చూసినట్టున్నారు. ఆయన కులస్తులను పెట్టుకుని, శంకర్ రెడ్డి గారు మీరు నేను హైదరాబాద్ కబ్జా చేద్దామంటే కుదరదండి. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, వైలేట్ చేస్తే శిక్షలు కూడా ఉంటాయి. సో అనుకోవడం వేరు, వాస్తవం వేరు కదా. డెఫినెట్ గా ఎవరో ఒక్కరికో ఇద్దరికో కుదరడం వల్ల అయ్యే పని కాదు కదా. ఒకసారి చిదంబరం శాస్త్రి గారికి వెళ్దాం. మరి శాస్త్రి గారు ఒక విషయం చెప్పండి, మరి రానున్న రోజుల్లో మీ పోరాటం నిజంగా ఫలించే అవకాశం ఉందని భావిస్తున్నారా? పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నానండి. ఆ బాలరాముడికి నేను సేవ చేశాను, కృతకృత్యుడయ్యాను. ఈ కళ్యాణ రాముడు కూడా ఈ సేవలో కృతకృత్యుడిని కావాలి అని చెప్పి సంకల్పించుకుని నేను ముందుకు వెళుతున్నాను. ఆ స్వామి యొక్క అనుగ్రహంతో తప్పకుండా. ఎందుకంటే ప్రమాణాలతో ఉన్నాం కానీ మేమేమి కూడా ప్రమాణాలు లేనటువంటి ఊరికనే మన ఇష్టం వచ్చినట్టు పోతున్నది కాదు. కాబట్టి మాకు శాస్త్రం బలం, అక్కడ ఉన్న శ్రీరామచంద్రుడు బలం, వాళ్ళు చేస్తున్నటువంటి వంచన ప్రజల ముందు తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రజాబలం కూడా మాకు ఉంటుంది అని చెప్పి మీగోటి వాళ్ళ ద్వారా యథార్థాలు తెలుసుకున్నటువంటి ప్రజలు కూడా వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి స్థితికి వస్తారని చెప్పి. ఎందుకంటే చాలా మందికి అక్కడ ఇలా అన్యాయం జరుగుతుంది అనేది కూడా తెలియదండి. డెఫినెట్ గా అంతవరకు ఎందుకు సార్, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ చర్చ పడతాము అన్న తర్వాతనే ఆ లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తేనే నాకు తెలిసింది. సో కామన్ మ్యాన్కి తెలిసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. మీరు అనేది కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. మరి ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రసార మాధ్యమాల వల్ల తప్పకుండా సామాన్యుడి దాకా కూడా ఈ విషయం వెళుతుందని, ఆ రాముడికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాడు. అయితే మీ ఆశించింది నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి చిదంబరం శాస్త్రి ఒక విషయం చెప్పండి, ఈ మొత్తం పోరాటంలో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదా పేరు ప్రఖ్యాతల కోసమో మీరు ఇలాంటి ఉద్యమం చేస్తున్నారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా, మరి దానికి మీ సమాధానం ఏంటి? అయ్యా, ఇప్పుడు ఈ టీవీలో నేను మాట్లాడుతున్నాను, నేను మిమ్మల్ని కోరానా? నేను మాట్లాడతానని మీరు నన్ను కోరారా రమ్మని? ఎగ్జాక్ట్లీ, మేమే మీకు పిలిచాం. సమస్య వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే. ఎందుకంటే సార్ ఒకటే శాస్త్రి గారు,